సుజనా చౌదరిది కరెక్ట్‌గా మంచి టైము, అటు ఎమ్మెల్యే క్యాండిడేట్‌గా దొరికింది సీటు. వాస్తవంగా రాజ్యసభ సభ్యుడిగా పనిచేసినటువంటి ఆయనకి ఎమ్మెల్యే అంటే చాలా చిన్న పదవి. కానీ ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి చేస్తున్నారు అనుకుంటున్నటువంటి సందర్భంలో ఎదురైన చిక్కు కరెక్ట్‌గా ఈ టైంలోనే ఆయన దివాలా ప్రక్రియ. 2 కోణాలు చెప్తున్నారు. ఒకటి, వేల కోట్ల రూపాయలు అట్టి పెట్టుకుని ఒక 500 కోట్ల రూపాయలతో వదిలించుకోవాలని చూస్తున్నారు. అది కూడా అతి పరిమితంగా బినామీల పేరుకే ఆయన షిఫ్ట్ చేసేసారు. ఒకవైపున ఆరోపణ ఉంది, రెండో పక్కన ఉన్నదంతా ఊడ్చేస్తున్నారు అన్నటువంటిది ఇంకో పక్కన ఉంది. అది ఎంత వాస్తవం తెలియదు. ఎలక్షన్లో ఇప్పుడు ఖర్చు పెట్టాలని డబ్బులు ఉండాలి కదా అక్కడ. అయితే ఇక్కడే ఎన్సీఎల్టీ వచ్చేటప్పటికి ఆయన ఆస్తులు వేలమేసి డబ్బులు తీసుకోవడం, లేదా అందరికీ చెల్లించడం, ఉన్నటువంటి ఆస్తులన్నీ అమ్మి చెల్లించడం అన్న రూట్లో ఒక పక్కన వెళ్తే, రెండో పక్కన ఇదంతా కేవలం హంబక్ అంటూ ఆరోపిస్తున్నారు కేసినేని నాని. సుజనా చౌదరి ఆస్తులు ఆయన సమర్పించిన అఫిడవిట్ల మీద అనుమానాల్లోనే విజయవాడ ఎంపీ కేసినేని నాని ఆరోపించారు. సుజనా తన ఆస్తులు కేవలం 34 లక్షలుగా చెప్పారని, కానీ ఎస్బీఐకి 500 కోట్ల గ్యారంటీ ఎలా ఇచ్చారు, వాటిని బ్యాంకులు ఎలా ఆమోదించాయో అర్థం కావడం లేదన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అభ్యర్థి షేక్ ఆసిఫ్తో కలిసి కేసినేని నాని నిన్న ప్రచారం చేస్తూ ఈ ప్రశ్న వేశారు. ఇవాళ స్క్రూట్నీ సందర్భంగా అదే కీలకం కాబోతోంది.